ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన ఎన్నికల కంటే ముందు. అంతేకాదు ఈ మహిళల మిస్సింగ్ వెనక వాలంటీర్లు ఉన్నారు అంటూ మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో వాలంటీర్లు ఆందోళన చేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసు నమోదయిన తర్వాత కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కోర్టుకి అటెండ్ కావాల్సింది. అటెండ్ కాలేదు. తర్వాత ఇప్పుడు విచారణ జరగాలి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుని విత్‌డ్రా చేసుకుంది ప్రభుత్వం. సో కేసుని ఎలా విత్‌డ్రా చేసుకుంటారు అనే అంశానికి సంబంధించి కొంతమంది వాలంటీర్లు క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని వేస్తున్నారు. ఈ కేసు విత్‌డ్రా చేసుకోవడంలో వైలేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న వ్యక్తులు కేసుల్ని విత్‌డ్రా చేసుకోకూడదు అని ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల కన్సర్న్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనే పోరాటం చేయాలి కదా! ఆయన పైన కేసును విత్‌డ్రా చేసుకోవడం అనేది ఒక పాయింట్. సో ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జిల్లా కోర్టు ఎలా తీసుకుంటుంది అనే ఒక పాయింట్ కూడా వాలంటీర్లు రైజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది.